చాలా చాలా ఇష్టమే, అది మాటల్లో నా చెప్పలేక ముద్దే అడిగానే. ఓకే, సో మనం ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా మన గెస్ట్లను పిలిచేద్దాం స్టేజ్ మీదకి. సో లెట్ మీ ఇన్వైట్ పూరి గారు ఆన్ టు ది స్టేజ్. కుర్రాళ్ళ డైరెక్టర్ అండ్ ఈయన కూడా యూతే, జస్ట్ వాళ్ళ తమ్ముడు చెల్లి కూడా వచ్చారు ఇక్కడ చూడొచ్చు మీరు. అసలు నాకు ఒక విషయం అర్థం అవదు, ఎక్కువ హీరోలకి ఫ్యాన్స్ ఉంటారు, హీరోయిన్స్ కి ఫ్యాన్స్ ఉంటారు, పూరి గారి విషయంలో మాత్రం ఆయనకి ఫ్యాన్స్ ఉంటారు బోల్డ్ మంది. అవునా? అమ్మాయిలందరికీ హార్ట్ అటాక్ రాబోతుంది, ఇక్కడ ఉన్న వాళ్ళు టీవీలో చూసేవాళ్ళు అందరికీ. ఎందుకంటే నితిన్ గారు ప్లీజ్ వెల్కమ్. నితిన్ అనగానే నితిన్ ఆ హెయిర్ స్టైల్తో వస్తాడు అనుకున్నా. ఇక్కడ ఏంటండి మీరు అక్కడ మా హీరోయిన్ అలా వదిలేస్తారు, తొందర పిలవండి. ఏ అవును హైతి డార్లింగ్ కమ్ ఆన్. ఓ హయాతి. అసలు ఇప్పటి వరకు అదా శర్మ ఎవరో మాకు అసలు తెలియదు. మా అందరికి తెలిసిన ఒకే ఒక అమ్మాయి హయతి. హయాతి మేము ఎలా పిలుచుకుంటామండి, మా ఇష్టం. హయాతి. ఓకే, సో ఈ మూవీకి ఇంత బ్యూటిఫుల్ మ్యూజిక్ ఇచ్చిన ఆల్ యూత్ మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ గారు. నితిన్ గారు, అనూప్ గారు వీళ్ళ కాంబినేషన్ అనగానే అదిరిపోయే మ్యూజిక్ అండ్ హార్ట్ టచింగ్ మ్యూజిక్. ఇంకా హార్ట్ అటాక్ ఏ రేంజ్ లో ఉంటుంది ఆ రేంజ్ లో ఉంది. ఇంత బ్యూటిఫుల్ మ్యూజిక్ కి కారణం అద్భుతమైన లిరిక్స్, రైట్? ఈ మొత్తం ఈ సినిమాలో అన్ని పాటలు కూడా చాలా బాగా రాశారు భాస్కర్ పట్ల సార్. సో ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. అండ్ ఈ మూవీలో మన వరుణ్ కి పాపం చాలా హెల్ప్ చేస్తుంది ఒక అమ్మాయి, 2 పిల్లకలు వేసుకుని ఉంటుంది. యాక్చువల్ గా ప్రతి కాలేజ్ లో అలాంటి ఒక అమ్మాయి ఉంటుంది. తేజస్వి. టోటల్ ఒక్క మాటలో చెప్పండి, హార్ట్ అటాక్ ఏంటి? హార్ట్ అటాక్. నిజం చెప్పండి, మీకు సినిమాలో 3000 క్యాలరీలు ఖర్చు అయ్యేది బాగా నచ్చింది కదా? ఓకే, సో మీరు ఇప్పుడు ఈ మూవీ గురించి చాలా క్వశ్చన్స్ అడగొచ్చు. మీకు ఏమేమైతే డౌట్స్ ఉన్నాయో, మీకు ఎలా అనిపించింది సినిమా? ఓకే, సో ఫస్ట్ ఎవరు మాట్లాడతారు? నితిన్ గారు హాయ్. హాయ్ హాయ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా సక్సెస్ అయినందుకు కంగ్రాట్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సినిమా చాలా బాగా వచ్చింది అండ్ లొకేషన్స్ అన్ని బాగున్నాయి. మీరు చాలా హ్యాండ్సమ్ గా కనిపించారు మూవీలో. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. మీరు పవన్ కళ్యాణ్ గారు, పూరి జగన్నాథ్ గారు కలిసి ఈ క్వశ్చన్ నాకా తినక ఇద్దరికి సార్ నేను ఎప్పుడు రెడీ. సో ఏం చెప్పాలి మీరు చెప్పండి సార్. ఇలాంటి కాంబినేషన్ కావాలి నీకు? అందరికీ కావాలి సార్, అందరికి డన్. ఓకే సార్. వీళ్ళిద్దరు ఏంటి బ్రదర్స్ ఏంటి, అలా ఫ్రెండ్స్ ఏంటి అలా? ఇంత వ్యాలంటైన్ ఫీల్ పెట్టుకుని మన ఫ్యూచర్ ఫిలిమ్స్ కాకుండా హార్ట్ అటాక్ గురించి మాట్లాడదాం. ఓకే, అండ్ మీకేమనిపించింది సినిమా చూసాక, అది మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. ఫస్ట్ వాట్స్ యువర్ నేమ్? గాయత్రి. హాయ్ నితిన్, నేను మిమ్మల్ని చూసినందుకు ఐమ్ రియలీ వెరీ ఎక్సైటెడ్. ఇట్స్ వన్ ఆఫ్ మై డ్రీమ్ కేమ్ ట్రూ టుడే అండ్ హార్ట్ అటాక్లో యూ రియలీ డిడ్ చాలా బాగా చేశారు. అండ్ లైక్ మీకు ఏదైనా యూనో లైక్ సీన్లో మీకు యూ ఫెల్ షై అలా ఏమైనా అనిపించిందా? షై అంటే ఇంటర్వెల్ సీన్ కదా, ఆ కిస్ సీన్. యాక్చువల్లీ ఫస్ట్ నాకు పూరిగా నాకు స్క్రిప్ట్ చెప్పినప్పుడు అక్కడ లేదు, ఆ క్లాత్ లేదన్నమాట. ఇట్ వాజ్ లైక్ డైరెక్ట్ లిప్ కిస్ అనమాట. కథ నాకు బాగా నచ్చింది. అప్పుడే సార్ నాకు కిస్ వద్దు అంటే మరి సినిమా నాతో చేరేమనుకుని నేను అప్పుడేం మాట్లాడలేదు. సో స్టార్ట్ అయ్యాక మెల్లిగా చెప్తాను అనుకున్నాను. బట్ స్టార్ట్ అయ్యాక స్లోగా అలా హింట్ తీసుకుంటా ఉంటే సార్ అన్నాడు ఇంకా మనకు ఇక్కడ మన సెన్సార్ కూడా కొంచెం కష్టం అవుతుందేమో అని చెప్తే అప్పుడు సార్ కరెక్ట్ అని చెప్పేసి మార్చేసి అప్పటికప్పుడు స్వాదిస్తాడు. సో ఆ సీన్ కాదు లోపల కొంచెం ఉన్నాను, కొంచెం షైగా అలా ఉంటున్నాను ఆ సీన్ వరకు. అండ్ మీకు ఎలా అనిపించింది లైక్ ఇన్ స్పెయిన్లో చేస్తున్నారు కదా, హౌ యూ ఫెల్? కిస్ స్పెయిన్లో చేసినా ఇక్కడ చేసినా ఒకటే కదా. షూటింగ్ చేస్తున్నప్పుడు క్లాత్ వేసి షూట్ చేస్తున్నాం, కానీ లోపల వాళ్ళు ఏం చేస్తున్నారని నాకు డౌట్. ఒక రోజంతా షూట్ చేశా. సో నాకు నీలాగా డౌట్ ఉంది, వీళ్ళు ముద్దు పెట్టుకున్నారా లేదా ఒకసారి వెళ్ళి అడుగు. హయాతి ఆన్సర్. That's between Nitin and me, no?
That's between both of us. So I can't. That's up to your imagination. So y'all can decide what y'all want. No, Nitin is a very good boy. Nothing he did. Very, very sweet, decent boy he is. కాదు యాక్చువల్గా అదా తెలుగు బాగా మాట్లాడుతుంది. నితిన్ గుడ్ బాయ్ అంటే కిస్ పెట్టాడనా పెట్టలేదనా అది చెప్పలేదు. ఇండీసెంట్ గా కనిపించే డీసెంట్ గా. ఐ నీడ్ అ డీప్ లిప్ కిస్. నా వెంట పడుతుంటే ప్రేమించాడనుకున్నాను. ఏదో చిన్న ముద్దడిగానని దానికి లవ్వు పెళ్లి కూడా కలిపేసి మీ లైఫ్ లో బిల్స్ అన్ని నన్నే కట్టేమంటే ఎలా? హౌ? హాయ్ పూరి సార్, ఐఎమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. మీ హీరోలందరూ ఇలా ఈడియట్లా పోగిరిలా ఎందుకుంటారా సార్? దేశముదురులా. నేను అలాంటి ఉండి కాబట్టి అలాంటివి వస్తాయి. మీ అబ్బాయి కూడా అలానే ఉంటాడా? ఇంకా ఎక్కువ. కమ్ ఈ క్వశ్చన్ నువ్వే ఆన్సర్ చేయాలి. హాయ్ ఆకాష్, నా సినిమాలో ఏ క్యారెక్టర్ అంటే బాగా ఇష్టం? ఇప్పుడు దేశముదురా, పోక్రియా, ఈడియటా, ఇప్పుడు నితిన్, వరుణ. మీరు కొన్ని లవ్ సీన్స్ చేస్తారు సార్, కొన్ని ఐ మీన్ కిస్ సీన్ తర్వాత హీరోయిన్ ఇలా నెట్టేసి వెళ్ళిపోవటం, తర్వాత ఎందుకు ఇలా సాంగ్ లో పూలకుండిని కొట్టేసుకుంటాడు కదా సార్ హీరో, తర్వాత హీరోయిన్ కాలుతో తంటాం. అలాంటి థాట్స్ ఎలా వస్తాయి సార్ మీకు అసలు? మా ఆవిడ అలాగే నన్ను తన్నింది. ఒక 2 సార్లు లాగ్ కొట్టింది. సో అన్ని దానివల్ల వచ్చినాయి అన్ని. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. హలో హలో గర్లో కిస్ మీ ఆన్ మై లిప్స్. సార్ మీరు మూవీలో కిస్సింగ్ సీన్ పెట్టారు కదా సార్, 1 hour 43 minutes కదా, అంటే 143 మీనింగ్ తో పెట్టారా లేకపోతే క్యాజువల్? అదే మీనింగ్. అండ్ వన్ మోర్ థింగ్ సార్, హయతి మీనింగ్ ఏంటి సార్? హయతి అంటే లైఫ్. ఓకే, అంటే ప్రతి ఒక్క మూవీలో మీరు హీరో నేమ్ లైక్ హీరోయిన్ నేమ్ కలిపి ఒక సెట్ తో పెడతారు కదా, సెట్ అయ్యేటట్టు వాళ్ళ మీనింగ్స్ లో సాంగ్స్ కూడా. మరి ఈ మూవీలో ఎందుకు పెట్టలేదు సార్? పెట్టలేదు, అన్నింటిలో పెట్టాం కదా. హలో నితిన్ సార్. హాయ్ అండి. సార్ మీరు మూవీ గురించే హెయిర్ స్టైల్ చేంజ్ పెట్టారా అవునండి? లేకపోతే? లేదండి, ఈ సినిమా గురించి పెట్టానండి. క్యాజువల్ గా మీ హెయిర్ స్టైల్ సూపర్ ఉంటుంది సార్. ఇంకా పిలకొద్దా నువ్వు? వద్దు సార్. అమ్మాయికి పిలక వద్దండి. ఓకే ఓకే అండి, నెక్స్ట్ సినిమా తీస్తాను డిఫరెంట్ గా, కరెంట్ గా. సార్ పూరి గారు, సార్ చెప్పండి. ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్లు ఉన్నారు కదా సార్, ఈ అమ్మాయిని ఎందుకు పెట్టారు సార్? ఇప్పుడు నేను వేరే అమ్మాయిని పెడితే ఆ అమ్మాయిని ఎందుకు పెట్టాను అడుగుతావు? సార్ సినిమాలో చూపించండి అని సాంగ్ పెట్టారు, ఏం చూపించలేరండి సార్? కాదు, ఆ అమ్మాయి ఏమి చూపించట్లేదనే చూపించండి అని పాడాడు. అమ్మాయి చూపిస్తే ఇంకా సాంగ్. నితిన్ భయ్యతో పిచ్చెక్కిచ్చారు సార్ అసలు. హీరోయిన్ కొత్త అమ్మాయిని బాగా పరిచయం చేస్తారు, తెలుగులో ఈ అమ్మాయి పిచ్చెక్కిచ్చేస్తుంది. ఈ అమ్మాయి అందరూ మెంటల్ హాస్పిటల్ అడ్రస్ రెడీ పెట్టుకోండి. ఇప్పుడు కిస్ ఇచ్చింది చూసా నీకే. నడుమో గిడుమో తృణమో పనమో ఏదో ఆటే కొంచెం చూపించండి చూపించండి మీ అంద చందాలు దాచిట్టుకండి.